హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు నరేంద్ర కుమార్. మీరు చూస్తున్నారు ఎక్స్పో గై ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను బెస్ట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చెప్తాను. ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ వారి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అండి. ఇప్పుడు ఈ యొక్క పాలసీ గురించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్గా వచ్చేసరికి ఇది వచ్చేసరికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అండి. ఇది వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 18 నుంచి అప్ టు 60 వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది ఈ యొక్క పాలసీకి. ఈ యొక్క పాలసీ సంవత్సరానికి వచ్చేసరికి రూ. 755 చెల్లిస్తే చాలండి. ఈ రూ. 755 చెల్లిస్తే అనేకమైన బెనిఫిట్లు ఉన్నాయండి. ఈ బెనిఫిట్స్ ఏంటనేది మన ఛానల్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా అయితే ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి నీవా భూపాతో అనే కంపెనీతో ఒక టైఅప్తో ఈ యొక్క పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రొవైడ్ చేసి తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. ఈ యొక్క పాలసీ ప్రైస్ వచ్చేసరికి రూ. 755. అంటే సంవత్సరానికి రూ. 755 కడితే మనకి 15 లక్షల రూపాయల వరకు రిస్క్ మేనేజ్మెంట్ అనేది లభిస్తుందండి. ఇది అయితే అంటే డైలీ మనకి రూ. 2 పడుతున్నట్టండి. ఈ యొక్క పాలసీలో మనం కట్టుకుంటే అనేకమైన బెనిఫిట్లు ఉన్నాయి. ముందుగా దీంట్లో ముఖ్యమైన బెనిఫిట్లు 11 గురించి మీకు చెప్పబోతున్నాను. రూ. 755 సంవత్సరానికి మీకు చెల్లిస్తే 11 బెనిఫిట్స్ వస్తాయన్నా కదండి. దాంట్లో ఆ 11 బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరిస్తానండి మీకు. ఫస్ట్గా వచ్చేసరికి యాక్సిడెంటల్ డ్యామేజ్. ప్రమాదవశాత్తు మీకు ఏమన్నా యాక్సిడెంట్ కానీ ఏమన్నా అవుతే మనకి 15 లక్షల వరకు రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనకి 15 లక్షల వరకు మనకి దాంట్లో ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు మనకి అందజేస్తారండి. రెండోది వచ్చేసరికి మనకి ఏమన్నా పర్మనెంట్ డిజేబిలిటీ అంటే అంగవైకల్యం, అంటే ఈ శాశ్వత అంగవైకల్యం వచ్చినప్పుడు మనకి 15 లక్షల వరకు కూడా ఈ యొక్క పాలసీ లబ్ధిదారులకి అందిస్తుందండి. తర్వాత ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అండి. ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అనేవి ఎలాగ ఉంటాయంటే ఇక్కడ నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఎవరైతే పాలసీదారుల పిల్లలు ఉంటారో వారికి రూ. 1,00,000, వారి పిల్లలకు కూడా రూ. 1,00,000. అంటే ఫస్ట్ జనరేషన్కి రూ. 1,00,000 అండ్ సెకండ్ జనరేషన్కి రూ. 1,00,000 ఈ యొక్క పాలసీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విచ్ ఈజ్ వాజ్ గుడ్ అండి. ఈ యొక్క రూ. 755 ఇంత మంచి పాలసీ నుంచి బెనిఫిట్లు నేను మరి ఎక్కడా లేదని నేను కన్ఫామ్గా చెప్పగలను. ఏ ఒక్క సెక్టార్లో కూడా ఇంత మంచి పాలసీ ఇంత మంచి లాభాలతో ఎక్కడా లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మామూలుగా ఓపీడీ ట్రీట్మెంట్, హాస్పిటల్ ఓపీడీ ట్రీట్మెంట్కి వెళ్తే మన దగ్గర ఇప్పుడు రోజుకి రూ. 1,000 చొప్పున మాక్సిమం 30,000 వరకు అందజేస్తారండి. పాలసీ కనుక మనం కట్టుకున్నట్లయితే హాస్పిటాలిటీ అంటే హాస్పిటలైజ్ అయితే మనకి రూ. 1,00,000 వరకు మనకి వచ్చే అవకాశం ఉందండి. అలాగే మనకి ఐసీయూలో మనం అడ్మిట్ అయితే రోజుకి 2,000 చొప్పున అప్ టు 30,000 వరకు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే బోన్ ఫ్రాక్చర్ ఏమన్నా అంటే ప్రమాదవశాత్తు మనకి ఏమన్నా ఎముకలు ఏమన్నా ఇరిగిపోయినట్లయితే మనకి దగ్గర ఇప్పుడు రూ. 1,00,000 వరకు రావడం జరుగుతుందండి. ఈ యొక్క ఇన్ని బెనిఫిట్స్తో ఇన్ని యొక్క లాభాలతో మరి ఎక్కడ లేని పాలసీ అండి ఈ పాలసీ. నేను చాలా సెక్టర్స్లో చెక్ చేశాను. ది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇదండి. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో తప్ప ఇంకెక్కడ దొరకదండి పాలసీ. అవసరమైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే అండి కోమా స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టే రూ. 1,00,000 వరకు మనకి వస్తుందండి. అంటే వీక్లీ 15,000 చొప్పున మనకి అప్ టు రూ. 1,00,000 వరకు ప్రొవైడ్ చేస్తారండి. అలాగేనండి ప్రమాదవశాత్తు మనం మరణిస్తే కనుక మన పిల్లలు ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి మన దగ్గరికి రావాలంటే అప్ టు రూ. 25,000 వరకు మన పిల్లలకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వస్తాయండి. అంటే మనం చూడడానికి మన పిల్లలు ఎవరైతే ఉంటారో దూర ప్రాంతాల్లో మనం చనిపోయినప్పుడు మనం చూడడానికి దూర ప్రాంతాల్లో పిల్లలు వచ్చేసరికి అక్కడి నుంచి రావడానికి రూ. 5,000 వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. విచ్ వాస్ గుడ్ అండి. ఇంత మంచి పాలసీ ఇంకెక్కడ చూడలేదండి. మనం చనిపోతే మనకి ఫినరల్ ఛార్జెస్ అండి, అంటే అంత్యక్రియల ఛార్జెస్ అండి అప్ టు రూ. 5,000 వరకు మనకి ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగేనండి అప్పుడు ఎవరైతే చనిపోతే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు పెళ్లి నిమిత్తం రూ. 1,00,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే కాకుండా 4 ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అనేది మనకి ఉచితంగా జరుగుతుందండి. అలాగే అన్లిమిటెడ్ ఓపీడీ టెలి కన్సల్టేషన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ మరి ఎక్కడ లేదండి. ఓన్లీ మన పోస్టల్ ఇన్సూరెన్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు. కేవలం రూ. 755 అండి. రూ. 755 అంటే మనకి రోజు రూ. 2 పడినట్టండి. ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ మరి ఎక్కడ ఏ ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడ ఏ గవర్నమెంట్ పాలసీలో కూడా ఇంత బెస్ట్ అండ్ బెటర్ పాలసీ ఇంకెక్కడ లేదండి. నేనైతే కన్ఫామ్గా చెప్పగలను. ఈ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ప్రతి వ్యక్తి కట్టుకుంటే వాళ్ళ యొక్క జీవితాల్లో
అనేకమైన వెలుగులు, అనేకమైన సంతోషాలు కలిగిస్తుంది. ఖచ్చితంగా కలిగిద్దండి. ఇది నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. ఇంకా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న పోస్టల్ ఆఫీస్‌కి వెళ్ళి, సార్ మాకు రూ. 755 లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ కట్టాలి సార్. దానికి మేమేం చేయాలి అంటే మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తారు. ప్రతి ఒక్కరు ఎళ్లి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకొని, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకొని సుఖంగా ఉండండి. మీ యొక్క నరేంద్ర కుమార్ సైనింగ్ ఆఫ్ ఎక్స్‌పో గాయ్.